సింగరేణి కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల వయో పరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణిలో ఉద్యోగం చేస్తూ అకాల మరణం చెందిన వారి కుటుంబాల్లో ఒకరికి అనారోగ్యంతో ఉద్యోగ విరమణ చేసిన వారి పిల్లలను బదిలీ కార్మికునిగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగంలోకి తీసుకుంటారు. గతంలో 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వారినే కారుణ్య నియామకాల కింద తీసుకునేవారు. కరోనా కాలంలో 2 ఏళ్ల పాటు వైద్య పరీక్షలు నిర్వహించకపోవడంతో సింగరేణి కార్మికుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి కారుణ్య నియామకాల వయో పరిమితిని పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కారుణ్య నియామకాల వయో పరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. వయో పరిమితి సడలిస్తూ ఇచ్చిన ఉత్తర్వును 2018 మార్చి 9వ తేదీ నుంచి అమలు చేస్తారు. ప్రస్తుత ఉత్తర్వుతో సింగరేణిలో వందలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, సింగరేణి కార్మికుల కుటుంబాలకు తీపి కబుర్లు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నో ఏళ్లుగా ఇటు సింగరేణి కార్మికుల ఉద్యోగులతో పాటు ఇటు కారుణ్య నియామకాల కోసం ఉద్యోగార్థులకు కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా గుడ్డి చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు వారసుల గరిష్ట వయో పరిమితిని 30 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఆ రకం కూడా ఈ రోజు జియో కూడా ఇష్యూ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇచ్చిన హామీ మేరకే ఈ ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని 2018 మార్చి 9వ తేదీ నుంచి అమలు చేసినట్టుగా సింగరేణి స్పష్టం చేసింది. అయితే ఎన్నో ఏళ్లుగా కూడా ఇదంతా కూడా పెండింగ్ లో పడిపోయింది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు కూడా చాలా వరకు కూడా విడతలు వచ్చాయి. వాటన్నిటి కూడా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిందాకంటే ముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి పలు ప్రచార సభల్లో కూడా హామీ ఇచ్చారు. ఇటు సింగరేణి కార్మికులకు సంబంధించి కారుణ్య నియామకాలు కానీ ఇటు కారుణ్య నియామకాల ఉద్యోగస్తులకు సంబంధించి కూడా వయో పరిమితి పెంచుతామని కూడా గతంలో హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం చూసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారమే ఇటు సింగరేణి సంస్థ కూడా ఇటు జియో కూడా ఇష్యూ చేసింది. అయితే ఇటు మెయిన్ గా 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి యాజమాన్య నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా ఇటు సింగరేణి కార్మికుల కుటుంబోద్యోగులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళు కూడా పెళ్లిలో పడిపోయింది. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా కొంత మేరకు కారుణ్య నియామకాలు చేపట్టినప్పుడు కూడా చాలా వరకు కూడా చాలా మంది ఇంకా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ నిర్ణయం మాత్రం ఇటు సింగరేణి కార్మికుల ఉద్యోగాలతో పాటు ఇటు కారుణ్య నియామకాల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్న వారికి మాత్రం ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ ఏడాది తప్పకుండా 1000 కారుణ్య నియామకాలు చేపడతామని కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో త్వరలోనే అంటే ఈ ఏడాదిలోనే కారుణ్య నియామకాలు చేపడతామని కూడా హామీ ఇచ్చారు. కాబట్టి మరోవైపు ఈ రోజు ఇటు సింగరేణి యాజమాన్యం కూడా ఈ రకమైన జీవో తీసుకోవడం పట్ల ఇటు సింగరేణి కార్మికుల ఉద్యోగులతో పాటు అదేవిధంగా కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్నట్టు ఉద్యోగస్తులకు మాత్రం ఇది తీపి కబురు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు జీవో వెలువడక ముందు కూడా 30 ఏళ్ల లోపే వయో పరిమితి ఉంది. 5 సంవత్సరాలు పెంచడం పట్ల కూడా ఇటు సింగరేణి కార్మికుల ఉద్యోగాలతో పాటు కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులకు మాత్రం ఇది తీపి కబురు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తాం ఇటు సింగరేణి యాజమాన్య సంస్థ కూడా ఇటు యూనియన్ బ్యాంక్స్ తో కూడా టైఅప్ అయి ఇటు ప్రమాద బీమా ₹1 కోటి కూడా ఇస్తున్నారు. ఆ మధ్యనే ఇటు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా దానికి సంబంధించి కూడా కార్యక్రమం కూడా చేపట్టారు. కాబట్టి ఇది మాత్రం ఒక శుభ పరిణామం అని చెప్పుకోవాలి. సింగరేణి సంస్థతో పాటు ఇటు సింగరేణి ఉద్యోగస్తులకు మాత్రం ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం. కాబట్టి ప్రజెంట్ అయితే ఇటు ప్రమాద బీమాను ₹1 కోటి కూడా ఇస్తున్నాయి సింగరేణి సంస్థ. ఇటు యూనియన్ బ్యాంక్ తో టైఅప్ అయింది. కాబట్టి త్వరలోనే ఈ సంవత్సరంలోనే 1000 సింగరేణి కారుణ్య నియామకాలు కూడా చేపడతామని కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పడం కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ వయో పరిమితి పెంచడం కూడా ఇటు సింగరేణి ఉద్యోగ కుటుంబాలతో పాటు ఇటు కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వైశాల్.